Good morning, children. In previous class, I completed textual grammar and Unit 1 lesson. In previous classes, we completed all. In this section, we are going to learn about Unit 2 lesson. What is that Unit 2 lesson? The snake catcher. The snake catcher means పాములు పట్టే అతను. So, in this lesson, we will see what the snake catcher catch and show the people, and what happened last we will see in this lesson. So before that, we will see this pre-reading. In this pre-reading, see the face sheet. ఈ face sheet చూడండి ఒకసారి. Look at the following picture and answer the questions that follow. ఈ face sheet ఒకసారి before going to start the lesson, we will observe this face sheet. ఈ face sheetలో మనకి ఏం కనపడుతున్నాయి? So one family sitting in the backyard of the house, front yard of the house. Here we saw people are enjoying with pet animals. So what are the animals we see here? Dogs, we are looking dogs here, and hens, cocks and birds, and people are grandfather, grandmother, father, mother and children are looking here. So, and see these questions. Do you have any pets at your house as shown in the picture? ఇక్కడ మనకి కోడి పిల్లలు, కోడి, హెన్ ఇవన్నీ చూస్తున్నాం కదా, డాగ్స్ ఇవన్నీ చూస్తున్నాం. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్ ఎట్ యువర్ హౌస్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో చూసినట్టు మీకు ఏమైనా పెట్ యానిమల్స్ ఉన్నాయా అని అంటున్నారు. పెట్స్ మీన్స్ పెంపుడు జంతువులు. ఇక్కడ వీళ్ళు ఏమేమి పెంచుకుంటున్నారు? కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు, కోళ్ళని పెంచుకుంటున్నారు, ప్లస్ ఆవుని, వీటన్నిటిని పెంచుకుంటున్నారు, చిలకల్ని, వీటన్నిటిని పెంచుకుంటున్నారు. కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్స్ ఎట్ యువర్ హౌస్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్ అంటే మీకు ఉంటే ఎస్ వీ హ్యావ్ పెట్స్ ఎట్ అవర్ హౌస్ అని రాయాలి. లేకుండా ఉంటే నో వీ డోంట్ హ్యావ్ ఎనీ పెట్స్ ఇన్ అవర్ హౌస్ అని చెప్పి రాయాలి. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దెమ్? మీరు పెట్ యానిమల్స్తో కంఫర్టబుల్గా ఉంటారా అంటే ఎస్ వీఆర్ కంఫర్టబుల్ విత్ ద పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్తో అందరూ కంఫర్టబుల్గానే ఉంటారు. డూ యూ ట్రీట్ దెమ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్? వాటిని ఫ్రెండ్లీ మేనర్తో చూస్తారా అంటే ఎస్ వీ ట్రీట్ దెమ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ స్ట్రేంజ్ యానిమల్స్ విల్ యూ గో నియర్ దెమ్? ఏదైనా మనకి తెలియనివి అంటే స్ట్రేంజ్గా ఉండే యానిమల్స్ కనపడినట్లయితే, అంటే అవి ఏం చేస్తాయో తెలియకుండా ఉన్నట్లయితే విల్ యూ గో నియర్ దెమ్? వాటికి దగ్గరలో మీరు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీ స్ట్రేంజ్ యానిమల్ ఐ వోంట్ గో నియర్ దెమ్. వెళ్తావా అంటే నేను వెళ్ళను, ఎందుకంటే భయం. స్ట్రేంజ్ యానిమల్స్ ఎలాంటివో ఏంటో అనేది మనకు తెలియదు. తెలియని యానిమల్స్ దగ్గరికి మనకు వెళ్ళడానికి చాలా భయము. So these are the answers to these questions. Let's move into our lesson. మనం లెసన్లోకి వెళ్దాం. What happened in this lesson? What is our lesson name? The snake catcher. Snake catcher means పాములు పట్టే అతను. Once there was a man in Iraq. Once అంటే ఒకానొకప్పుడు there was a man in Iraq. ఇరాక్లో ఒక వ్యక్తి ఉండేవాడు. హీ వాజ్ ఏ స్నేక్ క్యాచర్. ఎవరంట ఆ వ్యక్తి? పాములు పట్టే అతను. హీ కాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ లెట్ దెమ్ డ్యాన్స్ ఇన్ బజార్స్ యాజ్ ఇట్ వాజ్ హిజ్ లైవ్లీహుడ్. హీ కాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. ఇతనేం చేసేవాడు? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ని అంటే రకరకాలైన పాముల్ని పట్టుకొని, అండ్ లెట్ దెమ్ డ్యాన్స్ ఇన్ బజార్స్, వాటిని బజార్లో డ్యాన్స్ చేయించడం ద్వారా అతను డబ్బులు గడించేవాడు. యాజ్ ఇట్ వాజ్ హిజ్ లైవ్లీహుడ్. ఎందుకు అలా చేసేవాడంటే అది అతని యొక్క జీవనోపాధి. లైవ్లీహుడ్ మీన్స్ అతని యొక్క జీవనోపాధి. ఏంటి అతని యొక్క జీవనోపాధి అంటే పాముల్ని చూపించి, పాములను ఆడించి, వాటిని జనాలకు చూపించి దాని ద్వారా డబ్బులు గడించడం అనేది అతని యొక్క
జీవనోపాధి. లైవ్లీహుడ్ మీన్స్ జీవనోపాధి. యాజ్ ద డేస్ వెంట్ ఆన్ ఇట్ బికేమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్. యాజ్ ద డేస్ వెంట్ ఆన్, ఇట్లా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇట్ బికేమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్, అది అందరికీ కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి అతను ఆ పాములు తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటే వాళ్ళకి బోరింగ్గా ఉందన్నమాట. సో ఇట్ బికేమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్, టౌన్ పీపుల్కి అది కామన్ అయిపోయి రావటం తగ్గించేశారు. ద లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఆ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అంటే ఆ వీధిలో ఇది షోయింగ్ దీస్ స్నేక్స్ డ్యాన్స్, అవి పాములు ఆడించడం అనేది వాళ్ళ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అంటారు, అంటే ప్రదర్శన. హెన్స్ ద స్నేక్ క్యాచర్ డిసైడెడ్ టు గో ఇన్ టు ద కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. హెన్స్ మీన్స్ అందువలన, ది స్నేక్ క్యాచర్ డిసైడెడ్, అందువలన వీళ్ళకి బోర్ అయిపోయింది, రోజు అవే స్నేక్స్ చూపిస్తుంటే బోర్ అయిపోయింది. అందుకని చెప్పి అతను ఏమని నిర్ణయించుకున్నాడంటే, టు గో ఇన్ టు ద కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్స్, మంచు పర్వతాల్లోకి పోయి కొత్త రకాలైన పాముల్ని తీసుకొచ్చి ఆడిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. హీ వాంటెడ్ టు డిస్ప్లే దెమ్ టు ద టౌన్ పీపుల్ అండ్ దేర్ బై రైజ్ ఏ ఫ్యూ కాపర్స్ ఫ్రమ్ ద లార్జ్ క్రౌడ్. హీ వాంటెడ్ టు డిస్ప్లే దెమ్, డిస్ప్లే అంటే చూపించడం, టు షో దెమ్ టు ద టౌన్ పీపుల్ అండ్ దేర్ బై రైజ్ ఏ ఫ్యూ కాపర్స్. కాపర్స్ మీన్స్ బ్రౌన్స్ కాయిన్స్, ఇరాక్లో వాడే కాయిన్స్ అనమాట అవి. కాపర్స్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు. ఆ లార్జ్ క్రౌడ్ మీన్స్ చుట్టూ గుమిగూడతారు కదా జనాలు, వాళ్ళు అంతో ఎంతో డబ్బులు వేస్తారు. కాబట్టి ఈ విధంగా స్నోవీ మౌంటైన్స్కి వెళ్ళి కొత్త పాముల్ని పట్టుకొని వచ్చి ఆడించడం ద్వారా తను టౌన్ పీపుల్ దగ్గర నుంచి కొన్ని కాయిన్స్ రైజ్ చేసుకోవాలి, కొన్ని కాయిన్స్ పెంచుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. క్రౌడ్ మీన్స్ హియర్ గుంపు, లార్జ్ క్రౌడ్ మీన్స్ పీపుల్, జనాలు గుమికూడి ఉంటారు కదా, దాన్ని లార్జ్ క్రౌడ్ అంటారు. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ సి. ఫూలిష్ మ్యాన్ దట్ హీ వాజ్, హీ సర్చ్డ్ త్రూ ద స్నోవీ మౌంటైన్స్. అతను చాలా ఫూలిష్ అనమాట. అతను స్నోవీ మౌంటైన్స్కి వెళ్ళాడు, అక్కడ సెర్చ్ చేయడం ప్రారంభించాడు. హీ ఫౌండ్ ఏ టెర్రిబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్. సీ హియర్, ఈ పిక్చర్లో చూడండి డ్రాగన్ ఎలా ఉందో, దానికి రెక్కలు ఉన్నాయి, పెద్దగా ఉంది. ఇలాంటి దాన్ని చూశాడు స్నోవీ మౌంటైన్స్లో. దిస్ ఈజ్ డ్రాగన్. సో హీ ఫౌండ్ ఏ టెర్రిబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ సీమ్డ్ క్వైట్ డెడ్ ఫ్రమ్ ద కోల్డ్. చూడటానికి అది ఎలా ఉందంటే, సీ దిస్ ఈజ్ ద డ్రాగన్. చూడండి అది చూడటానికి ఎలా ఉంది, చాలా పెద్దగా ఉంది, దానికి రెక్కలు ఉన్నాయి. అలాంటి దాన్ని చూశాడు. హీ ఫౌండ్ ఏ టెర్రిబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ సీమ్డ్ క్వైట్ డెడ్. అక్కడ చచ్చిపోయినట్టు పడుందనమాట, ఫ్రమ్ ద కోల్డ్, ఆ చలి వలన అది చచ్చిపోయినట్టు పడి ఉంది. బట్ ఇట్ వాస్ ఇన్ డార్మెంట్ స్టేట్, కానీ అది ఏ స్టేజ్లో ఉందంటే, డార్మెంట్ స్టేట్ అంటే ఆ కోల్డ్ వలన అది స్పృహ తప్పి పడిపోయినట్టు కదలకుండా మెదలకుండా ఉందన్నమాట. ఇట్ వాస్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ ఎల్లో కలర్. చూడటానికి ఆ డ్రాగన్ ఎలా ఉందంటే పెద్దగా ఉంది, అండ్ లుక్డ్ అట్రాక్టివ్, చాలా అట్రాక్టివ్గా ఉంది, గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంది. సో హీ బండిల్డ్ అప్ ద కోల్డ్ క్రీచర్ ఇన్ ఏ క్లాత్ అండ్ టైడ్ ఇట్ అప్ విత్ ఏ స్ట్రింగ్. ఒక తాడు తీసుకొని దాన్ని క్లాత్లో వేశాడు, ఆ క్రీచర్ని దాన్ని గట్టిగా కట్టేసి, అండ్ క్యారీడ్ ఇట్ డౌన్ టు ద టౌన్, అది టౌన్కి తీసుకొని వచ్చాడు. హీ వాజ్ డ్రీమింగ్ దట్ దిస్ మైటీ డ్రాగన్ వుడ్ చేంజ్ హిస్ ఫేట్. అతను కలగంటూ ఉన్నాడు, ఆ యొక్క డ్రాగన్ వల్ల తన యొక్క ఫేట్, తన యొక్క తలరాత మారిపోతుంది, తనకి చాలా డబ్బులు వస్తాయి, దాన్ని చూసి జనాలు బాగా డబ్బులు వేస్తారు, తన యొక్క జీవితం మారిపోతుంది అని చెప్పి తను కలలుగా అన్నాడు. పీపుల్ వుడ్ అడ్మైర్ హిజ్ బ్రేవ్ యాక్ట్ అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెర్మోనియల్ వే. పీపుల్ వుడ్ అడ్మైర్,
అడ్మైర్ మీన్స్ మెచ్చుకోవడం. పీపుల్ వుడ్ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్. ఇతని యొక్క ధైర్యానికి అందరు జనాలు మెచ్చుకుంటారు అని చెప్పి అనుకున్నాడు. అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెరమోనియల్ వే. తన్ని ప్రత్యేకంగా చూస్తారు, తనకి చాలా డబ్బులు వేస్తారని చెప్పి ఈ విధంగా అతను కలలు కన్నాడు. హీ మైట్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ సో దట్ హీ కుడ్ లీడ్ ఏ లగ్జూరియస్ లైఫ్. ఇంకేమనుకున్నాడు, హీ మైట్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బు సంపాదించవచ్చు దాన్ని చూపించడం ద్వారా. సో దట్ అందువలన హీ కుడ్ లీడ్ ఏ లగ్జూరియస్ లైఫ్. లగ్జూరియస్ లైఫ్ మీన్స్ విలాసవంతమైన జీవితం గడపవచ్చు అని చెప్పి తను అనుకున్నాడు. హియర్ సీ హియర్ లగ్జూరియస్ మీన్స్ విలాసవంతమైన జీవితము గడపాలి అనుకున్నాడు. హియర్ అడ్మైర్ మీన్స్ మెచ్చుకోవడం అనమాట. నెక్స్ట్ సీ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. హీ రీచ్డ్ ఏ బజార్ ఇన్ ద టౌన్. లాస్ట్కి టౌన్లో ఒక బజార్కి చేరుకున్నాడు. లుక్, హీ షౌటెడ్ అవుట్ టు ద టౌన్ పీపుల్, లుక్ వాట్ ఐ హ్యావ్ బ్రాట్. With great difficulty and untiring search from the mountains, come and see this terrible and fierce-looking dragon which I have killed. He reached a bazaar in the town. ఇతను టౌన్లో ఉండే ఒక బజార్కి చేరుకున్నాడు. అక్కడ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏమని? టౌన్ పీపుల్ని గ్యాదర్ చేయడానికి అతను అరుస్తున్నాడు. లుక్ వాట్ ఐ హ్యావ్ బ్రాట్. చూడండి నేను ఎంత కొత్తది తీసుకొచ్చానో, చాలా కష్టపడి ఇది తీసుకొని వచ్చాను మౌంటైన్స్ దగ్గర నుంచి. కమ్ అండ్ సీ దిస్ టెరబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్. వచ్చి దీన్ని చూడండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. విచ్ ఐ హ్యావ్ కిల్డ్. దీన్ని ఆల్రెడీ నేను చంపేశాను అని చెప్పి అంటున్నాడు. నిజంగా చచ్చిపోయిందా అంటే అది చచ్చిపోలేదు, అది డార్మెంట్ స్పృహ తప్పిన స్థితిలో ఉంది. కానీ ఇతను ఏమని ఆలోచించాడు, అది చనిపోయింది అని అనుకున్నాడు. సో హీ కాల్ ఆల్ ద పీపుల్. వాట్ హీ వాజ్ సేయింగ్, లుక్ వాట్ ఐ హ్యావ్ బ్రాట్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ అన్టైరింగ్ సర్చ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. ఈజీగా, చాలా కష్టపడి చాలా ఈజీగా ఇది సంపాదించాను, అందరు రండి చూడటానికి అని చెప్పి స్ట్రీట్స్లో అరుస్తున్నాడు. ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫారెన్ నియర్ లుక్డ్ ఈగర్లీ ఎట్ ఇట్. ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫారెన్ నియర్. ఇంకా ఇతను అరిచిన అరుపులకి అక్కడ టౌన్ పీపుల్ మొత్తము దూరం నుంచి దగ్గర నుంచి మొత్తము అక్కడ గ్యాదర్ అయ్యారు. లుక్డ్ ఈగర్లీ ఎట్ ఇట్. ఈగర్లీ మీన్స్ ఆతృతతో. దే ర్యాలీడ్ అరౌండ్ ద డ్రాగన్. వాళ్ళు ఏం చేశారు, ర్యాలీ అంటే ఒక క్యూ కట్టారనమాట దాని చుట్టూ, అరౌండ్ ద డ్రాగన్. అండ్ ద క్రౌడ్ గ్రూ సో థిక్ దట్ పీపుల్ జాస్టల్డ్ అగెన్స్ట్ వన్ అనదర్. జాస్టిల్ మీన్స్ పుష్డ్, తోసుకోవడం. అగెన్స్ట్ వన్ అనదర్, all craning their necks to catch the glimpse of that fierce and terrible dragon. అందరు అక్కడ నెట్టుకోవడం మొదలుపెట్టారనమాట. ఆల్ క్రేనింగ్ దేర్ నెక్స్. క్రేనింగ్ మీన్స్ ఇలా తలాలు జాబి చూడటం. టు క్యాచ్ ఏ గ్లిమ్స్ మీన్స్ అది చూడటానికి, ఫైర్స్ లుకింగ్ డ్రాగన్ని చూడటానికి అందరూ నెట్టుకుంటూ అక్కడ ఒకరినొకరు నెట్టుకుంటూ తలలు ఇట్లా పైకి జాపి చూడటం మొదలుపెట్టారు. దే వర్ రియల్లీ అస్టానిష్డ్ మీన్స్ ఆశ్చర్యపోవటం. చాలా ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. దే హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఏ స్ట్రేంజ్ క్రీచర్. అలాంటి క్రీచర్ని వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండలేదన్నమాట. ఇట్ వాజ్ బిగ్గర్ దాన్ ఎనీ స్నేక్ దే హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. ఎట్లా ఉందంటే అది అలాంటి స్నేక్ని ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు, అంత పెద్దగా ఉందన్నమాట అది. ఇన్ ద టౌన్ ద సన్ గ్రూ హాటర్ అండ్ బై ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్ ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్ట్రేట్.
In the town, the sun grew hotter and by the warmth of its rays. టౌన్లో చాలా ఆ రోజు చాలా వేడిగా ఉంది. సో ఆ సన్ రేస్ వలన ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్. అది అప్పుడు దాకా డార్మెంట్ స్టేజ్లో ఉంది, అంటే మెదలకుండా కదలకుండా పడుకొని ఉన్నదల్లా ఎప్పుడైతే సన్ రేస్ తగిలినాయో అది దాని నుంచి బయటికి రావడం. ఫ్రోజన్ స్టేట్ అంటే గడ్డగట్టిన స్థితి నుంచి బయటికి రావడం. ఎమర్జీ మీన్స్ బయటికి రావడం మొదలుపెట్టింది. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డెడ్ ఎట్ ఆల్. అది చనిపోయిందా? అతను అనుకున్నాడు అది చనిపోయిందని, కానీ ఇట్ వాజ్ ఇన్ డార్మెంట్ స్టేట్. సో ఇట్ హ్యాడ్ బీన్ డెడ్ ఎట్ ఆల్. అది చనిపోయిందా అంటే అది చనిపోలేదు. బట్ మియర్లీ ఫ్రోజన్ వితౌట్ అవుట్వర్డ్ మూమెంట్. దానికి అవుట్వర్డ్ మూమెంట్ మీన్స్ బాహ్య కదలిక మాత్రమే లేదు, అది ఓన్లీ గడ్డగట్టుకొని పోయింది. స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండిల్ స్టార్టెడ్ మూవింగ్. నెమ్మదిగా ఆ బండిల్లో ఉండే డ్రాగన్ కదలటము మొదలుపెట్టిందనమాట. Soon it burst forth from the cloth and string that had been tied around it. Soon it burst forth from the cloth. అది ఆ క్లాత్ని చించుకొని తర్వాత దాన్ని కట్టేసిన స్ట్రింగ్ని తుంచుకొని అది బయటకు వచ్చేసింది అనమాట. ద టౌన్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్. ఇంక అందరూ భయంతో, ఎప్పుడైతే అది క్లాత్ నుంచి బయటకు వచ్చేసిందో ఇంకా అందరూ భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఫిల్డ్ విత్ టెర్రర్ ఎట్ ద సైట్ ఆఫ్ ద ఫైర్స్ డ్రాగన్. ఆ డ్రాగన్ని చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. చూడండి ఆ డ్రాగన్ ఎలా ఉందో. దే కుడ్ నాట్ బిలీవ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోతున్నారు. అది చనిపోయింది అనుకొని అక్కడ చేరారు, కానీ అది బతికుందంటే అక్కడికి వచ్చేవాళ్ళే కాదు. ఇప్పుడు అది బతికి ఏం చేస్తుందో చూడండి. దే కుడ్ నాట్ బిలీవ్ వాట్ వాజ్ గోయింగ్ ఆన్. ద స్నేక్ క్యాచర్ సెడ్ దట్ హీ హ్యాడ్ కిల్డ్ ద డ్రాగన్. స్నేక్ క్యాచర్ ఏమని చెప్పాడు? తన డ్రాగన్ని చంపేశాను అని చెప్పాడు. బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాస్. కానీ ఇప్పుడు దాని యొక్క పరిస్థితి ఏంటంటే అది చనిపోలేదు, డార్మెంట్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిందనమాట. దే రన్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ ప్యానిక్. వాళ్ళందరూ దాని నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టారు. ప్యానిక్ మీన్స్ భయపడటం. క్రషింగ్ ఈచ్ అదర్ యాజ్ దే ఫ్లాడ్. ఈ విధంగా ఒకరినొకరు నెట్టుకుంటూ తన్నుకుంటూ ఒకరినొకరు తొక్కుకుంటూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఫ్లడ్ మీన్స్ ఫ్లీ, భయంతో పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. స్ట్రీక్స్ ఫిల్డ్ ద స్ట్రీట్స్. స్ట్రీక్ మీన్స్ అరుపులు. మొత్తం స్ట్రీట్స్ మొత్తము గట్టిగా కేకలు మొదలైనవి. ద డ్రాగన్ మైట్ సర్పెంట్ దట్ ఇట్ వాస్. డ్రాగన్ అనేది అది పెద్దది కదా, పాము లాంటిది. డివోర్డ్ హూ ఎవర్ వాస్ ఇన్ ఇట్స్ పాత్. అదేమైంది, అక్కడ ఎవరైతే వచ్చారో తన దారిలో వాళ్ళందరినీ మింగేయడం మొదలుపెట్టింది. అండ్ ఫైండింగ్ ఏ పిల్లర్. తర్వాత ఒక పిల్లర్ని చూడండి, ఆ పిల్లర్ని ఏ విధంగా చుట్టుకుందో. అండ్ ఫైండింగ్ ద పిల్లర్ ఎంట్వైన్డ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఇట్. దాన్ని చుట్టుకొని ఈటింగ్ అలైవ్ ద మ్యాన్ హూ థాట్ హీ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ ఎ టెర్రిబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్. దాన్ని ఆ పోల్ని చుట్టుకొని అండ్ ఈటింగ్ అలైవ్ ద మ్యాన్, బతికున్న మనుషుల్ని చంపేయడం మొదలుపెట్టింది. అక్కడ ఉండే మనుషులనే కాదు, ఎవరైతే హూ థాట్ హీ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ మీన్స్ ఎవరైతే బంధించి తెచ్చారో ఆ స్నేక్ క్యాచర్ని కూడా తినేసింది అనమాట. ఫైర్స్ లుకింగ్ హ్యాడ్ ఈజీలీ క్యాప్చర్డ్ ఎ టెర్రిబుల్ అండ్ ఫైర్స్ లుకింగ్ డ్రాగన్. ఎవరైతే తను ఈజీగా పట్టేసుకున్నాను దాన్ని చంపేశాను అని అన్నాడో అతన్ని కూడా, ఆ స్నేక్ క్యాచర్ని కూడా లాస్ట్కి తినేసిందనమాట. దిస్ వాజ్ అవర్ లెసన్, ద స్నేక్ క్యాచర్. హూ వాజ్ ద ఆథర్? మౌలానా జలాలుద్దీన్ రూమీ. సీ ద గ్లోసరీ. డిస్ప్లే మీన్స్ టు షో సంథింగ్ టు పీపుల్, ప్రదర్శించడం. కాపర్స్, బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ. కాపర్స్ మీన్స్ కరెన్సీగా ఓల్డెన్ డేస్లో కరెన్సీ అంటే మనీగా వాడే బ్రౌన్ కాయిన్స్.
నెక్స్ట్ డ్రాగన్ మీన్స్ ఏ లార్జ్ అగ్రెసివ్ యానిమల్ విత్ వింగ్స్ అండ్ ఏ లాంగ్ టైల్. పెద్ద యానిమల్, దానికి తోక ఉంటుంది ప్లస్ వింగ్స్, రెక్కలు కూడా ఉంటాయన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ డ్రాగన్. జాస్టిల్డ్ పుష్డ్ రఫ్లీ ఎగనెస్ట్ సంబడి ఇన్ ఏ క్రౌడ్. జాస్టిల్డ్ మీన్స్ నెట్టుకోవడం. నెక్స్ట్ క్రేనింగ్ టు లీన్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. అంటే మెడల్ చాపడం అనమాట. క్రేనింగ్ అంటే టు లీన్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. బాగా చూడటానికి ఇట్లా తలలు చాపి చూస్తారు కదా, దాన్ని ఏమంటారంటే క్రేనింగ్. గ్లిమ్స్ మీన్స్ బ్రీఫ్ వ్యూ. గ్లిమ్స్ మీన్స్ బ్రీఫ్ వ్యూ. ఒక వ్యూ మీన్స్ చూడటం అనమాట. నెక్స్ట్ ఫ్రోజన్ kept at a very low temperature in order to preserve. ఫ్రోజన్ మీన్స్ గడ్డగట్టే స్థాయిలో ఉంచడం. డివోర్డ్ ఏట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ. డార్మెంట్ మీన్స్ ఇన్యాక్టివ్, యాక్టివ్గా లేకుండా ఉండటం. ష్రీక్ ఏ లౌడ్ క్రై, గట్టిగా అరవటం. ఎంట్వైన్డ్ కర్ల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్. ఎంట్వైన్డ్ మీన్స్ చుట్టుకోవడం. కర్ల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్, దాని చుట్టూ చుట్టుకోవడం. దీస్ ఆర్ ద గ్లోసరీ గివెన్ ఇన్ దిస్ లెసన్. వి మీన్స్ వర్బ్. డిస్ప్లే ఈజ్ ద వర్బ్. కాపర్స్ ఈజ్ ద నౌన్. నౌన్ అంటే పేర్లు, వర్బ్ అంటే మనం చేసే పనులు. డిస్ప్లే అంటే ప్రదర్శించడం. కాపర్ అంటే నౌన్, కాయిన్స్. డ్రాగన్ మీన్స్ అదొక పెద్ద పాము. జాస్టిల్డ్ మీన్స్ నెట్టుకోవడం. క్రేనింగ్ ఇది కూడా వర్బే. నెక్స్ట్ గ్లీమ్స్ మీన్స్ బ్రీఫ్ వ్యూ, అదొక నౌన్. నెక్స్ట్ చూపు అని వస్తుంది. గ్లిమ్స్ మీన్స్ చూపు. ఫ్రోజన్ అనేది అడ్జెక్టివ్. ఫ్రోజన్ స్టేట్ అని అన్నాం కదా, అంటే అడ్జెక్టివ్. డివోర్డ్ అనేది వర్బ్, మింగేయడం. డార్మెంట్ ఇది కూడా డార్మెంట్ స్టేట్ అన్నారు కదా, ఇది కూడా అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ మీన్స్ నౌన్ డిస్క్రైబ్ చేసే వర్డ్. స్ట్రీక్ మీన్స్ కేక, ఇది కూడా నౌన్. కేక, కేక వేయడం కాదు, కేక. సో దిస్ ఈజ్ ఆల్సో నౌన్. ఎంట్వైన్డ్ మీన్స్ చుట్టుకోవడం. దిస్ ఈజ్ వర్బ్. సో దిస్ ఈజ్ అవర్ లెసన్, ద స్నేక్ క్యాచర్. ఓకే, థ్యాంక్ యూ.